బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. వెల్కమ్ టు సుమంటి వినయ్, మీ సుమంటి వినాయక్. జనరల్గా విమెన్ని మనం లక్ష్మీదేవితో చూస్తాము. అండ్ మన ఇంట్లో ఆడపిల్ల పుట్టింది అని అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో పుట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని కారణాల వల్ల కొంతమందికి కలిసి వచ్చే అవకాశం ఉండదన్నమాట. ఎలాంటి కారణాల వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఎలాంటి దోషాల వల్ల కొంతమందికి చేతిలో ధనం నిలవకపోవటము, లేదు అని అంటే కొన్ని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోవటము, అండ్ ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉండకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానికి గల ప్రధాన కారణాలు ఏంటి, గోచార రీత్యా ఎందుకు అలా జరుగుతుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. అందరూ మనం భావించేటువంటిది అంటే మన భారతదేశం వసుదైన కుటుంబం అని చెప్పేసి అనుకుంటుంటాం. స్త్రీలని మహాలక్ష్మి స్వరూపంగా చూస్తూ ఉంటాము. అండ్ స్టిల్ ఏ రకంగా చూసుకున్నా కూడా వాళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. బట్ కొన్నిసార్లు గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే కొన్ని దోషాల వల్ల కూడా ఎంటైర్ కుటుంబం మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? తప్పకుండా అండి. ఎందుకు అని అంటే చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, సంపాదించినట్టుగానే విపరీతమైన ఖర్చులు అయిపోతూ ఉంటాయి. అంటే డబ్బు నిలబడదు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆదా చేయాలి. ఆదా చేస్తేనే ఆదాయం కనబడుతూ ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా జ్యోతిష్ శాస్త్రంగా చెప్పబడేటువంటి 4 దోషాలుగా చెప్పబడింది. మొదటిది వ్యయదోషము అని ఉంటుంది. వ్యయదోషము, వ్యయము అంటే ఖర్చు అండి, వెళ్ళిపోవడము అని అర్థము. వ్యయదోషం ఎవరికైతే జాతకంలో ఉంటుందో వాళ్ళ వల్ల అనవసరమైన ఖర్చులు, అది హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే కేసులు కావచ్చు, కోర్టు చుట్టూ తిరిగేటువంటి వ్యవహారాలు కావచ్చు, అనవసరమైన లగ్జరీ ఖర్చులు కావచ్చు, ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి కొనేటువంటి ఖర్చులు అవ్వచ్చు, ఏదైనా సరే ఎప్పుడైతే వ్యయదోషము అనేటువంటిది జాతకంలో ఉందో అది ఎయిదర్ మెన్కైనా ఉమెన్కైనా అది విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి యోగం ఉంటే కనుక దాన్ని వ్యయదోషము అంటారు. అది ఉన్న ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన రూపాయి కూడా నిలబడదు, అప్పుల పాలు అయిపోతారు. దీన్ని వ్యయదోషంగా చెప్పబడతారు. అయితే రెండవది ఏంటి అంటే సంఘదోషము. సంఘదోషం అనేటువంటిది సంఘదోషము అని అంటే 11th హౌస్ అనండి. అంటే మన చుట్టూ ఉండేటువంటి పరిసర ప్రాంతము, అట్మాస్ఫియర్, వాళ్ళు చేసేటువంటి సొసైటీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, పెద్దవాళ్ళు మనల్ని ఎలా పెంచడము, ఇవన్నీ కూడా వస్తాయి. ఎప్పుడైతే మనం చూడండి, చాలామంది ఇళ్లలో వాళ్ళు కొన్నారు కదా మనము కొనాలి, వాళ్ళు చేశారు కదా మనము చేయాలి అనేటువంటి భావనతో ఖర్చు పెట్టడమైనా, లేకపోతే వాళ్ళు ఏదో చేశారని ప్రెస్టేజ్ కోసం అనవసరమైన ఖర్చులు విపరీతంగా వీళ్ళు ఖర్చు పెట్టడమైనా, లేకపోతే కొంతమంది ఖర్చు పెట్టడమే పనిగా అది ఖర్చు పెట్టకపోతే మనం ఇంకా మన స్థాయి ఉండదు అనేటువంటి విషయంలో ఇంకా విపరీతంగా ఖర్చు పెడతారు. ఇది బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చేటువంటి దోషంగా చెప్పవచ్చు. 11th హౌస్ అండి. చెడు సహవాస దోషం వల్ల అది వ్యసనాలకి ఖర్చు పెట్టచ్చు, జూదానికి ఖర్చు పెట్టచ్చు, ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే ఖర్చు పెట్టచ్చు, ఎవరికైనా ఖర్చు పెట్టచ్చు. విపరీతంగా అలా ఖర్చు పెడుతున్నారంటే సంఘదోషము. సంఘదోషం అనేటువంటిది కనుక ఉంది అనుకుంటే జాతకంలో దానివల్ల డబ్బు నిలబడదు కదా, మొత్తం కులహీనత అనేటువంటిది జాతకం చెబుతోంది, జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అంటే వంశం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకే కాదు, మొత్తం వంశం మొత్తానికి చుట్టేస్తాయి. ఆ విషయంలో సంఘదోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మూడవది ఏంటి అంటే అభావన దోషం అని చెప్పబడింది. అభావన దోషం అంటే ఏంటి అంటే ప్రణాళిక లేకపోవడము. ఫైనాన్షియల్ విషయంలో అంటే ఆర్థిక విషయాల్లో ఎక్కడైనా సరే ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దాయాలి, దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఒక ప్రణాళిక, ఆ ప్లానింగ్ కానీ అన్నీ ఉండాలి. భార్యాభర్తలు అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. ఎప్పుడైతే ఆ ప్రణాళిక అనేటువంటిది లేకపోవడం వల్ల, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం వల్ల, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల విపరీతంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని ఇరుక్కుంటారు. అప్పుల బాధలు, లేదా ఒక ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరికో ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడము, మోసపోవడము, దొంగల పాలవ్వడము, ఇవన్నీ కూడా ఈ యొక్క అభావన దోషం కిందకే వస్తాయి. అభావన దోషం ఉంది అంటే వీళ్ళు సంపాదించింది వీళ్ళు అనుభవించకపోయినా మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ అభావన దోషంలో మనం చూస్తే ఇప్పుడు నేటి సమాజంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము, తెలియనటువంటి దాంట్లో బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే ఆన్లైన్ షాపింగ్స్ అంటూ కనిపించిందల్లా కొనాలి అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళిపోవడం, ఇదంతా
ఇదంతా కూడా అభావన దోషం, ప్రణాళిక లేకపోవడము అనేటువంటి దాని నుంచి వచ్చి దానివల్లే కోటాను కోట్లు నష్టపోయిన వాళ్ళు ఉంటారండి. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో, బెట్టింగ్స్లో, వ్యసనాల రీత్యా, అన్ని రీత్యా. ఆన్లైన్ షాపింగ్ అని, చీరలని, అదని ఇదని, ఫర్నిచర్ అని, ఏదైనా అవ్వచ్చు. అభావన దోషం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా అలా జరిగింది మా లైఫ్లో అంటే అది అభావన దోషమే ఖచ్చితంగా అండి. ఇక 4వది అన్యోన్య దోషము అని ఉంటుంది. అన్యోన్య రుణ దోషంగా చెప్తారు. అంటే భర్తకి తెలియకుండా, అంటే సంపాదించే వాళ్ళకి తెలియకుండా ఏవైతే చేస్తూ ఉంటామో, కొంతమంది ఇంట్లో ఆడవాళ్ళు భర్తకి తెలియకుండా ఎంతో కొంత వడ్డీ వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశంతో బయటకు అప్పులు ఇస్తుంటారు. అవి మోసపోతారు, తిరిగి రావు. భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపిస్తే కనుక అన్యోన్య రుణాలకి దారితీస్తుంటుంది. అంటే ఇద్దరూ కూడా అప్పులు పాలైపోవడము, ఇద్దరి జీవితాలు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మనం చూస్తుంటే ఆయన ఉన్నంతకాలం మా లైఫ్ చాలా బాగుందండి, ఫైనాన్షియల్ కండిషన్ చాలా బాగుంది, ఆయనకి నాకు ఇలా గొడవలు వచ్చిన తర్వాత నా లైఫ్లో ఇలా బిజినెస్ లాస్ అండి, డబ్బులు ఉండట్లేదు, ఏమీ జరగట్లేదు అనేటువంటి భావనతో అప్పుల పాలైపోయి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, ఇబ్బంది పడుతూ. ఇది అన్యోన్య రుణదోషంగా చెప్తారు. సో ఈ యొక్క అన్యోన్య రుణదోషంగా మనం ఎలా చెప్పొచ్చు అంటే, కొంతమంది స్త్రీలను చూస్తే కనుక ఇంట్లో ఆడవాళ్ళని భర్త మాట జవదాటి, అంటే వాళ్ళకి తెలియకుండా అన్నీ మాకే తెలుసు అనే విధానంతో అన్నీ ఖర్చు పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేసి అప్పుల పాలైపోతుంటారు. అంటే ఇంకా భర్తది ఏమీ సంపాదించేటువంటి వ్యక్తిది ఏమీ లేదు, అంతా కూడా వాళ్ళే నాదే అనేటువంటి ఉద్దేశంతో ముందు. అది తప్పు కాదు, కానీ వాళ్ళు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల రుణదోషాలకి దారితీస్తుంది. అంటే విపరీతం అప్పుల పాలైపోతారు. అంతా అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు. ఇది జాతకంలో కొన్ని యొక్క లక్షణాలు అష్టమంలో రాహు ద్వారా మనం తెలుసుకోవచ్చు. నాగరాజు గారు, భర్తను తాకట్లో పెడేస్తారు అంతేనండి? ఖచ్చితంగా అలాంటిది అనుకోవచ్చు. అంటే భర్తని దాటి ముందుకు వెళ్ళిపోవడం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా. మీరు చెప్పిన ఈ 4 దోషాల్లో కనుక మనం చూస్తే అండి, కృతికా నక్షత్రం వారికి ఎలాంటి దోషం ఉండే అవకాశం ఉంటుందంటారు అసలు జనరల్గా? సో మేజర్గా కృతికా నక్షత్రము అని అంటే రవి నక్షత్రం అండి. సో ఇది చాలా ప్యూర్, చాలా లేకపోతే అగ్నికి సంబంధించినటువంటిది. అంటే చాలా టఫ్గా ఉంటారనమాట. చాలా డబ్బు కూడా ఈజీగా వీళ్ళని మోసం చేయడం చాలా కష్టం. అంత టఫ్గా ఉన్న వాళ్ళకు కూడా వ్యయదోషము అనేటువంటి దాంట్లో, అన్యోన్య రుణదోషం అనేటువంటి దాంట్లో ఇరుక్కుంటారు. ఖచ్చితంగా చెప్తున్నానండి. పైగా అందరికీ కాదు, కృతికా నక్షత్రం 1వ పాదానికి వేరుగా ఉంటుంది, 2, 3, 4 పాదాల వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి వ్యయదోషం అనేటువంటిది ఉండడం మూలాన అనవసరమైన ఖర్చులు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఖర్చు పెట్టుకుంటాంలే అనేటువంటి భావనతో అయినా, లేకపోతే ఖర్చు పెట్టడమే అది ఒక వ్యసనంగా విపరీతంగా ఖర్చు పెట్టడం అయినా వీళ్ళకి అలవాటు అయిపోతుంది. దాని మూలాన వీళ్ళ దగ్గర డబ్బు నిలబడదు. అండ్ 2వది, కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల డబ్బు విపరీతంగా అయిపోతుంది. అంటే ఈ పార్ట్నర్షిప్లో అవ్వచ్చు, దేంట్లోనే అవ్వచ్చు, బట్టల షాప్స్ మీద, వాటి మీద, బట్టలు కొనడం మీద విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తారు. సో దానివల్ల డబ్బు నిలబడదు, వ్యయదోషము. తరువాత అన్యోన్య రుణదోషం అండి. ఇది ఎలా ఏర్పడుతుంది అని అంటే, భర్త మీద ఆధిక్యత ప్రదర్శించడము. జనరల్గానే వీళ్ళు చాలా రాయల్గా, రిచ్గా, తర్వాత ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఆ ఈగో కానీ, అంటే మంచిదే అది, కానీ కొన్ని విషయాల్లో అది వీళ్ళకి ఇబ్బంది చేస్తుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో. ఆ అన్యోన్య రుణదోషం అనేటువంటిది ఉండడం మూలన భర్తకి తెలియకుండా ఇండిపెండెంట్గా బ్రతకాలి, నేను ఇండివిజువల్గా సంపాదించాలనేటువంటి కోరికతో, ఆ మంచితనంతోనే, అది కూడా మంచితనమే కానీ కొన్నిసార్లు అది నెగిటివ్గా వెళ్తూ ఉంటుంది. సో దాని మూలన విపరీతంగా డబ్బు లాస్ అవుతారు. అన్యోన్య రుణదోషము. సో కృతికా నక్షత్రము 1వ పాదం వాళ్ళకి నేను చెప్పేటువంటిది ఒకటే విషయం అమ్మా, ఏం చేసినా మీరు ఆలోచించి చెయ్యండి. సో మీకు అది తెలిసి చేసినా తెలియక చేసినా మీరు తీసుకునే రవి ఎప్పుడు కూడా ఆవేశానికి చిహ్నం అండి. సో ఆవేశంలో ఆ నిర్ణయాలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఛాన్స్ దొరకదేమో, ఇప్పుడే పెట్టేయాలి వెంటనే అనేటువంటి ఆవేశంతో పెట్టేస్తారు, తీవ్రంగా నష్టపోతారు. సో ఆ దోషం మూలనే వీళ్ళకి ఈ కృతికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే ఇక 2, 3, 4 పాదములు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటివి. శుక్రుడు అధిపతి, ఇక్కడ రవి ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు. మేజర్గా వీళ్ళు డబ్బులు నిలబడట్లేదు అంటే కారణం ఏమిటి అని అంటే అభావన దోషము. అంటే ప్రణాళిక లేకపోవడము, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేటువంటిది లేకపోవడం మూలాన విపరీతంగా అయిపోతాయి. అంటే ఖచ్చితంగా మళ్ళీ వస్తాయి కదా, ఇప్పుడు పోతాయి, మళ్ళీ వస్తాయి కదా, ఆ నెలలో వస్తాయి కదా, అప్పుడు మేము సంపాదిస్తాను కదా, అది దీంట్లో పెడదాంలే,
ఇలాంటి నెగ్లిజెన్స్ అండి, అంటే ఆ నిర్లక్ష్య భావన వల్ల తీవ్రంగా నష్టపోతారు. అది రాదు, ఇది ఉండదు, రెండు పోతాయి. సో తర్వాత ఏమిటి అంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ముఖ్యంగా ఈ అన్యోన్య రుణ దోషం వీళ్ళకి కూడా ఉంటుంది. బికాజ్ వీళ్ళకి రవి ఆధిపత్యం, వీళ్ళకి కూడా రవి ఆధిపత్యం ఏ పాదానికైనా కృత్తికా నక్షత్రానికి రవి ఆధిపతి అవుతారు. సో అన్యోన్య రుణ దోషం వల్ల కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకు కూడా మ్యారీడ్ లైఫ్లో కానీ లేదా వీళ్ళకి మంచి చెప్పే వాళ్ళని కూడా పక్కన పెట్టి లేదు మీకు తెలియదులే అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టపోతారు. మీరు ఎప్పుడైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే 10 మందిని ఆలోచన చేసి 10 మంది దగ్గర ముందుకు వెళ్ళండి. మీరు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ మీకు అంతా తెలిసినప్పటికీ కూడా, ఈవెన్ మీరు టాలెంటెడ్ స్కిల్డ్ అయినప్పటికీ కూడా. రాబోయే రోజుల్లో అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? మేజర్గా కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళకి జరిగినటువంటి జనవరి దగ్గర నుంచి వీళ్ళకి తెలుస్తోందండి. డబ్బు నిలబడకపోవడం, పనిలో కలిసి రాకపోవడం, ఎంత కష్టపడినా వైఫల్యము, ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి వీళ్ళకి. అయితే మేజర్గా నేను చెప్పేటువంటిది జూన్, సెప్టెంబర్ ఈ 2 months కూడా వీళ్ళకి ఎక్సలెంట్గా ఉండబోతుంది అని చెప్పచ్చు. పర్ఫెక్ట్ డేట్తో చెప్పాలి అంటే జూన్ 15 దగ్గర నుంచి 13th September వరకు కూడా వీళ్ళకి రాజయోగం పడుతుంది. మిగతా మంత్స్లో సామాన్యంగా ఉంటుంది, బికాజ్ వీళ్ళకి శని యొక్క దోషం అనేటువంటిది ఉంది కాబట్టి జూన్ 15 దగ్గర నుంచి 13 September దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకవేళ ఈ దోషం అన్నీ కూడా పోయి డబ్బు నిలబడాలి, నేను పెట్టేటువంటి బిజినెస్లో సక్సెస్ చూడాలి, బిజినెస్ లాస్ రాకుండా ఇవేమీ ఉండకుండా ఉండాలి అనుకుంటే వీళ్ళు చేసుకోవాల్సింది శ్రీరుద్ర యాగం అనేటువంటిది తప్పకుండా ఆచరించాలి. శ్రీరుద్ర యాగం వల్ల వీళ్ళ లోపల ఏవైనా సరే నెగ్లిజెన్స్ కానీ, తప్పులు కానీ, ఆ కోపము కానీ, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కానీ ఏవైనా ఉన్నా అవి కూడా తొలగింపబడతాయి. అంటే ఈవెన్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కడున్నది పోతుంది. ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది శ్రీరుద్ర యాగం వల్ల చూస్తారు. అదేవిధంగా కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇంకా 13th September దగ్గర నుంచి 27th October దాకా అద్భుతమైన రాజయోగం కనబడుతోంది నాగరాజు గారు. ఆ టైంలో అంటే ఈ యొక్క భూములు కొనడం కానీ, వాహనాలు కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ ఇవన్నీ కొనే యోగం కనబడుతోంది. ఆ టైంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. అండ్ మేజర్గా జూలై 15వ తారీఖు దగ్గర నుంచి ఆగస్టు 15వ తారీఖు దాకా బాగుంటుంది. అక్టోబర్ 15 నుంచి మళ్ళీ నవంబర్ 17 దాకా రవి బలం పెరగడం మూలాన పనులన్నీ ముందుకు వెళ్తాయి. దట్ మీన్స్ అంటే ఆ టైంలో పనులన్నీ ముందుకు వెళ్తున్నాయి కదా అంటే డబ్బులు ఖర్చు పెట్టమని కాదు, ఆచితూచి వ్యవహరించాలి. మీకు ఆల్రెడీ యొక్క అన్యోన్య రుణదోషం అనేటువంటిది ఉంది కాబట్టి. సో మీకు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వాళ్ళకి సిద్ధించాలి అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి, ఏ పని చేసినా కలిసి రావాలి అంటే చేయాల్సింది ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి యొక్క యాగము లేదా నారాయణ కవచము అని ఉంటుంది. నారాయణ హోమము, నారాయణ కవచము తప్పకుండా మీరు చేయండి, విపరీతమైన సక్సెస్ చూస్తారు. ఎలా అండి, జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇండివిజువల్ చార్ట్ని బట్టి, పర్సనల్ చార్ట్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషం ఉంటుంది. లేదు అనుకుంటే కొంతమందిలో మనం చూస్తాం ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని అంటే కంప్లీట్ లాస్ దాకా వెళ్ళిపోతారు, మనుషులే లాస్ అయ్యేంత స్థాయికి. బట్ ఆ టైంలో అట్లీస్ట్ వేదిక ఆస్ట్రాలజీని నమ్ముకొని మినిమం రెమెడీస్ కోసం అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొన్ని కర్మదోషాలు కూడా ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే వీడియో చూసిన తర్వాత అయినా సరే మేబీ ఇది ఉంది, దీని నుంచి నేను బయటపడడానికి వేదిక ఆస్ట్రాలజీ ఏదైనా రెమెడీ చూపిస్తుందేమో అనుకున్నటువంటి వాళ్ళకి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇక్కడ డబ్బు నిలబడకపోవడానికి ఈ యొక్క ఆర్థిక సమస్యలకి అనేక కారణాలు ఉంటాయి నాగరాజు గారు. వ్యయదోషం అనేటువంటిది ఎందుచేత వస్తుంది అంటే కొంతమంది ఇంట్లో అవినీతిపరమైనటువంటి సంపాదన చేస్తున్న వాళ్ళకి డబ్బు నిలబడకుండా విపరీతంగా వెళ్ళిపోతుంది, అది కూడా ఒక కారణం కావచ్చు. అలాంటి కర్మలు ఉన్న వాళ్ళు కూడా కర్మని దోషం, ఆ కర్మదోషం నుంచి బయటికి రావడానికి తగిన శాంతి పూజలు చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా కూడా గోచారానికి సంబంధించిన అంశం అండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత డబ్బు ఎందుకు నిలబడట్లేదు, ఎందుకని విపరీతంగా కుండకి చిల్లు పెట్టినట్టుగా వెళ్ళిపోతుంది అనేటువంటి సమస్య అయినా, ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు అనేటువంటిది కూడా ఏ దోషమే. కాబట్టి అలాంటిదైనా ఎవరున్నా సరే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. సో ఏదైతే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత గోచారము మీ యొక్క పర్సనల్ చార్ట్ సమన్వయం చేస్తూ ఏవైతే పరిహారములు ఆచరించాలి, ఏవైతే మంత్రాన్ని జపం చేయాలి, పర్సనల్ గైడెన్స్ ఎక్కడ మీ ఖర్చు అనేటువంటిది ఎక్కువగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ వల్ల లేకపోతే దేనివల్ల చూసిన తర్వాత దాన్ని సరిచేసుకోవడం వల్ల ఒక మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా చూస్తారు. డెఫినెట్గా అండి. ఎనీవేస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి.
చూస్తారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా సరే ఒక్కొక్క మంచి రెమెడీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ పర్సనల్ చార్ట్ గురించి అంటే మీ జాతక రీత్యా ఏ విధంగా ఉందని తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆన్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అప్రోచ్ అవ్వండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.